నమస్తే. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫీజు బకాయిలు కోట్ల రూపాయలకు పేరుకుపోగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అటు విద్యార్థులు కాలేజీల యాజమాన్యం కూడాను అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం. ఈ విషయం మీద విద్యార్థి సంఘాలు సైతం అనేక రకాలుగా ఆందోళనకు దిగినటువంటి విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన రాక బకాయిలు చెల్లించక అటు కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు సకాలంలో ఇవ్వటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో దాని కారణంగా ఇటీవల కొత్తగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నంబర్ 7 కూడాను అది అందరికీ వ్యతిరేకంగా ఉంది, ఏమాత్రం సానుకూలంగా లేదు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అటు విద్యార్థి సంఘాలు పేరెంట్స్ కూడా ఒక రకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి విషయం. సో ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు భాస్కర్ ఉన్నారు. ఆయన ఏమంటారు? ఇప్పుడు నమస్తే సినా. మన తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఆ స్కీమ్ ఉందో మంచి స్కీమ్ అది. ఆ స్కీమ్ ద్వారా ఉన్నత చదువులకు దిశగా వెళ్తున్న స్కీమ్ అది. దాంట్లో ఏం చేస్తారంటే ఫీజు రీయింబర్స్మెంట్స్ పథకానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము తూట్లు పొడి చేస్తుంది, అంటే దాన్ని పాతరేసేస్తుంది. దాని దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 7 తీసుకొచ్చిందో ఈ పథకాన్ని రద్దు చేయడానికి దాదాపుగా ఈ కుట్రపూరితమైన సంబంధించిన విషయం ఇది. అట్లాగే ఈ ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించింది ఒక సుమారు 2.5 సంవత్సరాలుగా వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తుంది. దీని ద్వారా ఏమైపోతుందంటే నేరుగా కాలేజీ యాజమాన్యాలు ఈ స్టూడెంట్స్ ద్వారానే డైరెక్ట్గా అమౌంట్ తీసుకోవడానికి దీన్ని ఒక రకంగా చేసినట్టే, ప్రభుత్వం చేసి సహకరించినట్టే అవుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే పేద బడుగు బలైన వర్గాల పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకు దూరం అయిపోతున్నారు. ఇక చదువుకోవడం అనేది లేదుగా. కాబట్టి నేనేమంటున్నంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది. అర్హులైన పేద విద్యార్థులందరికీ చదువు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వస్తుందన్న. అది ఇంకొక విషయం చెప్తున్నా, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ఫీజుల కోసం వేధించడం, సర్టిఫికెట్లు ఆపేయడం ఇవి కూడా చేస్తుంది. దీని ద్వారా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ జరగకుండా చూడాలి, కానీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, ఈ స్కీమ్ ఎట్లా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. ఆయన ఉన్నప్పుడు బాగా నిధులు విడుదల చేసేది, చదువుకున్నారు. తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పటిష్టాత్మకంగా చేపట్టి వెంటనే నిధులు విడుదల చేసిండు. అప్పుడు పిల్లలు చాలా బాగా చదువుకున్నారు. దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ బకాయిలు మొత్తము అసలు బకాయిలు చెల్లించడం లేదు. 10,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడమే లేదు. దాని ద్వారా పేద విద్యార్థులందరికీ, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అది ఇప్పుడున్న పరిస్థితి. ఇప్పుడు మీ ద్వారా ఒకటే డిమాండ్ చేయగలుగుతున్నా, ఈ వేదిక ద్వారా వెంటనే జీవో నెంబర్ 7ను రద్దు చేయాలా కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులకు ఏవైతే బకాయిలు ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయలు ఉందో అవి వెంటనే చెల్లించాలా, విడుదల చేసేయాలి దాన్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే జీవో నెంబర్ 7 తీసుకొచ్చి ఎవరైతే విద్యార్థులకు అన్యాయం చేయాలనుకుంటున్నారో విద్యార్థి లోకానికి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి లోకానికి మొత్తం బేషరతుగా క్షమార్పణ చెప్పాలా. లేనిచో ఈ సమస్య పరిష్కరించినట్టయితే మొత్తం అందరం విద్యార్థుల కోసం విద్యార్థుల తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి మనందరిపైన ఉంది. చేయాలా. ఇప్పుడు వెంటనే నిధులు, ఇప్పుడు బకాయిలు ఉంది, అది బకాయిలు చెల్లించాలా. ఇప్పుడు బకాయిలు చెల్లిస్తే విద్యార్థులు ఇప్పుడు మళ్ళీ చదువు కంటిన్యూ అవుతుంది. దీన్ని కాలయాపన చేస్తుంది. వేరే దానికి అన్ని ఖర్చులు పెడుతున్నారు, వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు. విద్య కదా ఇది,
ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెచ్చిందేనే. ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా దానికి ఏం డిస్టర్బ్ చేయలేదు, వెంటనే నిధులు విడుదల చేసిండు ఆయన. కుట్రపూరితమే కదా అసలు. ఆ జీవో నెంబర్ 7 తేవడమే కుట్రపూరితం కదా. అది కావాల్చుకొని విద్యార్థులకు దూరం చేయాలా. ఇప్పుడు మొన్న మీరు చూసిర్రు, ప్రైవేట్ హాస్పిటళ్లను ప్రోత్సహిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, అంటే ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వంలో చదవాల్సిన అసలు చదివే లేకుండా చేస్తున్నాడు. గురుకులాలను చూడు మొత్తం బస్టు పట్టిపోయినాయి, ఆ నిధులు విడుదల చేస్తలేడు వాటికి. ఇలా పిల్లలు కూడా చదువుకోలేని పరిస్థితి, ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయితే కూడా పోలేని పరిస్థితి.